జనరల్‌గా మనం రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క జాబ్‌కి ఒక్కొక్క రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో, దాన్ని జేడీ బట్టి దానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకొని, అవి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ రెజ్యూమ్‌ని షేర్ చేస్తాం మనం. సో, మన రెజ్యూమ్ ఐక్యూలో ఈ కొత్త ఫీచర్ ఏంటి అంటే సో, ఎవ్రీ టైమ్ మీరు రెజ్యూమ్స్‌ని మోడిఫై చేసి, డౌన్‌లోడ్ చేసి, షేర్ చేయకుండా పబ్లిక్ షేరింగ్ అనేది ఒక ఆప్షన్ అయితే పెట్టాం మనం. సో, అది ఎలా వర్క్ అవుతుందంటే చూపిస్తాను, ఒకసారి చూడండి. వన్స్ మన రెజ్యూమ్‌ని బిల్డర్‌లో ఇలా క్రియేట్ చేశాక డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే, ఇక్కడ మనకి మై రెజ్యూమ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేశాక మనం క్రియేట్ చేసిన రెజ్యూమ్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఇందులో మనం ఎవరికైనా షేర్ చేయాలి, పబ్లిక్‌గా లింక్ అనేది ఇవ్వాలి అనుకుంటే, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఇలాగ మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎనేబుల్ పబ్లిక్ లింక్ అని చెప్పేసి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లింక్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. దీనికి మీరు పాస్వర్డ్ ఏదైనా పెట్టాలనుకుంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టొచ్చు. దానికి ఈ లింక్‌కి ఎక్స్‌పైరీ డేట్ లేదు ఎంప్టీగా వదిలేస్తే అది ఎప్పటి వరకైనా ఉంటాయన్నమాట. సో, దీన్ని నేను కాపీ చేసుకొని ఈ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నా రెజ్యూమే అయితే పబ్లిక్‌గా ఓపెన్ అయింది. ఈ లింక్ మీరు ఎక్కడ ఓపెన్ చేసినా పబ్లిక్‌గా అయితే ఎవరికైనా షేర్ చేయొచ్చు. వాళ్ళకు ఈ లింక్‌ని ఓపెన్ చేస్తే వాళ్ళకి మీ రెజ్యూమే అనేది ఇలా కనిపిస్తది. దీన్ని మీరు ఇన్‌స్టాంట్‌గా అప్‌డేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఎవ్రీ టైమ్ డౌన్‌లోడ్ చేసి దాన్ని షేర్ చేయకుండా సేమ్ ఈ రెజ్యూమ్‌లోకెళ్తారు. దీన్ని ఎడిట్ కొట్టేసి నేనిక్కడ టెస్టింగ్ అని రాస్తున్నాను. నాకిక్కడ అప్‌డేట్ అయింది. వన్స్ నేను సేవ్ చేశాక అది సేవ్ అయిపోద్ది. ఇది మనం ఓపెన్ చేసిన లింక్. ఇది నేను రిఫ్రెష్ చేస్తే గనుక నాకిక్కడ టెస్టింగ్ అని వస్తది. సో, లైవ్‌లో ఇది అప్‌డేట్ అయిపోద్దనమాట. లేదు అనుకుంటే ఇక్కడ మల్టిపుల్ రెజ్యూమ్స్ మీరు క్రియేట్ చేసుకొని వాటిని షేర్ చేసుకోవచ్చు. ప్రతిసారి అది డౌన్‌లోడ్ చేసి ఆ ఫైల్‌ని షేర్ చేసే కన్నా ఇదొక బెస్ట్ ఆప్షన్.